హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులకి వెస్టీజ్లో నుండి సప్లిమెంటరీకి ఉన్న తేడా ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మీరు గమనించండి. ఇప్పుడు ఇంగ్లీష్ మందు ఫీవర్ చేసి కూడా చూపిస్తుంది. ఫ్లోరిక్ యాసిడ్ క్యాప్సిల్స్ అండి ఇది. అలాగే ఇవి ఇంగ్లీష్ మందులు, ఇవి క్యాప్సిల్స్, ఇవి కూడా మరి ఫ్లోరిక్ ఐరన్ క్యాప్సిల్స్. ఇది వెస్టీజ్ ప్రొడక్ట్. ఓకేనండి, మరి రెండులో తేడా ఏంటో ఒకసారి చూద్దాము. ఒకసారి ఓపెన్ చేయి ఒకసారి. మెల్లగా ఇది ముందుగా మనం వేసుకున్నామండి వెస్టీజ్లో, అది పౌడర్ మాత్రమే వస్తుంది. మరి ఈ విధంగా కెమికల్స్లోనే వస్తుందండి. కనుక కెమికల్స్ ట్యాబ్లెట్లకి, అదే ఇంగ్లీష్ మందులు అంటున్నాం కదా, వాటికి వెస్టీజ్ సప్లిమెంటరీకి ఉన్న తేడా ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే ఐరన్ కోసము చాలామంది డాక్టర్స్ ఇవే మనకు సజెస్ట్ చేస్తారు. మన శరీరంలో రక్తం తక్కువ ఉన్నట్లయితే ఐరన్ క్యాప్సిల్స్ బ్లడ్ కోసమని ఇస్తున్నారు. వాటికి తేడా చూద్దాం. ఇది నా చేతిలో ఉంది అయస్కాంతం అండి. మరి మొదటగా మనము వెస్టీజ్ ప్రోడక్ట్ ఏది విధంగా ఉందో మరి ఒకసారి నాకు మీరు చూసుకోండి, చూడండి. మరి ఏ విధంగా దగ్గర పెడితే కూడా దాంట్లో ఎలాంటి లేదు కనుక, మరి చూడండి, ఎంత దగ్గర పెడితే కూడా అలా గుంజుకుంటూ లేదు. ఒక ఐరన్ ఉంటే వచ్చేస్తుంది దగ్గరికి. అయస్కాంతంకి ఏం గుంజుకూడదంటే ఐరన్నే. అలాగే ఇప్పుడు ఇది చూడండి, చూసారా, మొత్తము అంటేసుకున్నది. ఇప్పుడు ఇంగ్లీష్ మందులకు ఉన్న తేడా, సప్లిమెంటరీకి ఉన్న తేడా ఇప్పుడు మీరే చూస్తున్నారు. మరి దీని ద్వారా మనకి ఎంత లాభమో మళ్ళీ ఇంకోటి ఆలోచించాము. ఒక నీటిలో వేస్తే కరిగిపోవాలి కదా. ఇప్పుడు మనము మింగేటప్పుడు మన కడుపులో పోయి అరిగిపోవాలి, కానీ అవే తీసుకున్న వాటర్లో వేయము. ఒకసారి ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు వేస్తున్నామండి. దీంట్లో ఏం కలపలేదండి, చూసుకుని ఒకసారి. దీంట్లో మేమే చూసింది ఏంటంటే, ఇప్పుడు వాటర్లో వేయగానే దీని మీద బ్లాక్ కలర్ ఏది ఉందో ఆ కలర్ మాత్రమే వాటర్లో కలిసిపోతుంది. దాంట్లో లోపల ఏదైతే మరి లోహం ఉందో అది తిరిగి మరి మీకు వైట్ కనిపిస్తుంది కదా, మరి అదంతా ఐరన్ రూపంగా మరి మ్యాగ్నెట్కి మళ్ళీ అంటుకుంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందని. వేసి ఒక్క నిమిషం కూడా కాలేదండి. ఇది మొత్తం తీయం డాడీ. మీరు చూసారా, ఒక్కసారి కింద పడితే చాలండి మొత్తం అంటేసుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు వాటర్లో వేస్తే ఏదైనా తేడా వస్తుందని గమనించాము, కానీ నీళ్ళు వేసిన చూడండి, దీనికైతే ఏమీ లేదు, మొత్తం ఫ్రెష్గా ఉంది కదా, ఏమి లేవు అయస్కాంతానికి. సరేనా, ఇప్పుడు మేము దీనికి వేస్తే ఏం లేవండి. ఒక్కసారి వాటర్లో వేస్తున్నాను. ఈ మ్యాగ్నెట్ మొత్తము ఈ పెద్ద మ్యాగ్నెట్కి అంతది. అది మొత్తం కలిపి తీయము ఒకసారి. బబ్బా, చూసావా,
మొత్తం మళ్ళీ ఏదైతే ఐరన్ ఉందో మొత్తం అయస్కాంతానికి అంటుకున్నది. వాటర్లో కరిగిపోయింది కేవలం బ్లాక్ కలర్ మాత్రమే. దాంట్లో ఏదైతే మరి లోపల ఉందో అది మొత్తం ఐరనే ఉందండి. మరి అయస్కాంతానికి అంటుకున్నది మట్టి అయితే అంటుకోదు, ఎలాంటి పౌడర్ అంటుకోదు. పౌడర్ ఏది ఉంటే కూడా వాటర్లో కరిగిపోతుంది. కానీ లోహం ఏదైతే ఐరన్ ఉందో అది మొత్తం మరి అయస్కాంతం మొత్తం అంటుకున్నది. ఇది మన వెస్టీజ్కి ప్రోడక్ట్కి తేడా. చూడండి మెల్ల అంటుతున్నాయి చూడండి. ఆగమ్మా. చూసారా, తడిసింది అంటుకుంది, పొడిగా ఉంది అంటుకుంటుంది. అది తేడా రెండింటికి.